మన చదువుకున్న లేఖన బాగుండు. ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడునుగాక. బిడ్డలారా, దేవునికి వాక్యం మాట్లాడుతుంది. యేసుక్రీస్తు వారు జన్మించిన తరువాత సత్రములో వారికి స్థలము లేనందున అనే మాటను మనం ధ్యానం చేస్తున్నాం. సత్రములో యేసయ్యకి స్థలము లేదంట. ఒకరోజు యేసుక్రీస్తు వారు పెరిగి పెద్దవారైన తర్వాత రాత్రి శిష్యులందరూ తమ తమ గృహాలకు వెళ్ళిపోతారు. అందులో పేతురు అంటాడు, అయ్యా మేమందరం మా సొంత ఇళ్ళకి వెళ్ళిపోతున్నాం, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, పొరబడిన మాట ఏమిటి? అందుకు మనుష్య కుమారుడు అంటాడు, యేసు నక్కలకు బొర్లిండును, ఆకాశ పక్షులకు చెప్పాలా, మనుష్య కుమారుడు తలవాల్చడానికి ఏం లేదంట. నేనంటాను, ఈ రాత్రికాల సమయం ఉంది ప్రేమన దేవుని బిడ్డారా, సత్రములో యేసుక్రీస్తు వారికి స్థలము లేదు, చోటు ఆయనకి కనబడలేదు. పాత నిబంధన గ్రంథంలో సత్రం అనే పదము దేనికి వాడతారంటే మరణ సంబంధమైనది. క్రొత్త నిబంధన గ్రంథంలో అదే సత్రము దేవ సంబంధంగా ప్రభు మార్చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా మీరు లేఖనంలో ఒకవేళ పరిశీలన చేయగలిగితే నిర్గమాకాండం 4వ అధ్యాయం 24వ మాటలో సత్రం అనగా అర్థం ఏమిటో చక్కగా అక్కడ రాయబడిన ఆ మాట చదివండి ఒకసారి మీరు. అతడి పోవు మార్గము, సత్రములో యెహోవా అతని ఎదుర్కొని అతన్ని చంపుచుండగా. ఎక్కడ చంపుతున్నాడంట? సత్రములో ప్రభు ఏం చేస్తున్నాడంట? సత్రంలో ప్రాణములు పోయబడాలి, కానీ ప్రారంభంలో అది ప్రాణం తీసే స్థలముగా ఉంది. కానీ యేసయ్య వచ్చిన తర్వాత ఆ సత్రము ఎలా మారింది చెప్పమంటారా? ప్రాణం పోసే స్థలంగా మారిపోయింది. ఆమేన్. అయినప్పటికీ కూడా యేసయ్యకు సత్రంలో చోటు లేదు. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఒకటే, సత్రము చోటు ఇవ్వలేకపోయింది, సరే స్థానం లేదు. ప్రభుకి ఈరోజు మీరు స్థానం ఇవ్వగలుగుతారా? మీ అంతరంగాల్లో దేవునికి స్థలం ఇచ్చేవారిగా మారాలి. మీరందరికీ స్థలాలు ఇస్తున్నారు, మీ హృదయంలో అందరికీ ఒక ఉన్నతమైన ప్రదేశం ఉంటుంది, కానీ యేసయ్యకి మాత్రము స్థలము లేదు. ఒక ఘోరమైన విషయం. నేడు సంఘాలలో అన్నీ ఉంటున్నాయి, కానీ యేసు ఉండటం లేదు. అన్నీ ఉంటున్నాయి, కానీ యేసయ్య కనిపించటం లేదు. ప్రతిదానికి స్థలము దొరుకుతుంది, కానీ యేసుకు మాత్రము చోటు ఉండదు. రాబోతున్న పండగ దినాల్లో కూడా మీ అందరి జీవితంలో అన్నిటికీ చోటు ఉంటాయి, కానీ యేసయ్యకి మాత్రం చోటు ఉండదు. యేసుకి కానీ స్థలం ఇవ్వకపోతే నువ్వు ఎన్ని పండుగలు చేసుకునే వ్యర్థమే. చాలామంది పండుగ చేసుకుంటున్నారు, యేసయ్యకి స్థలం ఉందా లేదో ఒక్కసారి ఆలోచన చేయండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈరోజు నేను అంటాను, ప్రభుకు స్థలం ఇస్తే మనకు కలిగే లాభం ఏమిటో మీకు తెలియపరుస్తాను. ఎందుకంటే వాస్తవానికి దేవునికి చోటు ఇవ్వలేని సత్రము దేవునికి మహిమను పోగొట్టుకుంది. ఆమేన్, హల్లెలూయా. డెలివరీ అయ్యే వరకు ఉన్నారు అక్కడ. మీరు బాగా లేఖనాలు గమనించాలా. డెలివరీ అయ్యే వరకే సత్రంలో ఉన్నారు. తర్వాత ఏం చేసినారు? వాళ్ళు బయటికి పంపించేసినారు. తర్వాత పశువుల పక్క వారికి ఏమిచ్చిందంట? స్థలం ఇవ్వగలిగింది. ఆమేన్. అక్కడ ఏం జరిగింది? దేవుని మహిమ ప్రత్యక్షమైంది. జ్ఞానులు అక్కడికి వచ్చినారు, గొల్లందరూ వచ్చినారు, అందరూ వచ్చి ప్రభుని మనసారా ఆరాధించినారు. నేను ఒకే ఒక మాట చెప్పగలుగుతాను, పశువుల పాక దేవుని యొక్క మందిరంగా మారే కృపను వాస్తవానికి ఇక్కడ పోగొట్టుకున్నారు. ఈ రాత్రికాల సమయం ఉంది, చాలా మంది తమ తమ జీవితాల్లో దేవుని యొక్క మహిమ దిగి వచ్చే స్థలంగా ఉండవలసిన హృదయాలు అవి సాతానుకు చోటు చేసి లోక సంబంధులుగా మారిపోతున్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమైన విశ్వాసులు గమనించండి. ప్రభు మాట్లాడుచుండగా మీ అంతరంగాలు తెరిచి ఈ మాటలు మీరందరూ వినండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అది పెంచు. ప్రైజ్ ది లార్డ్. మంచిది బిడ్డలారే, శ్రద్ధగా వినండి.
ఇప్పుడు ప్రభుకు ఖచ్చితంగా మనం స్థలం ఇస్తే మనకు కలిగే లాభం ఏమిటి మీకు తెలియపరుస్తాను. దయచేసి మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ మాట ఒకసారి చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ మాట. స్థలం ఇవ్వుడి, ఈ చిన్నది నిద్రిస్తుందే గాని చనిపోలేదని వారితో ప్రభు చెప్పినారు. ఆమేన్, హల్లెలూయా. సమాజపు అధికారి తన కుమార్తె చనిపోయింది. యేసు వద్దకు వచ్చి, అయ్యా నా కూతురు సావు సిద్ధమై ఉంది, దయచేసి రండి అని చెప్పినారు ప్రభు దగ్గరికి. అయితే ప్రభు అన్నారు, నా సమయం ఇంకనూ రాలేదని చెప్పినారు. తీరా వచ్చేసరికి యేసుక్రీస్తు వారు ఆ ఇంటికి వచ్చేసరికి వాస్తవానికి ఆమె చనిపోయిందంట. చనిపోతే ఆమె తీసుకుని ఒక రూమ్లో పెట్టేస్తున్నారు. వెంటనే ప్రభు అంటారు, ఇదిగో బాయ్, కొద్ది పక్కలేగండి, కొంచెం స్థలము. ఏమేమన్నారు చెప్పండి, గట్టిగా చెప్పండి. స్థలం ఇవ్వండి అని చెప్పిన వెంటనే ఆమె ఇంకా చావలేదు, నిద్రిస్తుందని చెప్తే చుట్టుపక్కలందరూ నవ్వారంట. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ప్రభు ఏం అడిగినారు? ఇవ్వండి అంటే అర్థం ఏమిటి? అడిగినట్టు. ఆమేన్. స్థలం ఇవ్వండి. ఎందుకొరకు? ఈరోజు దేవునికి చాలామంది స్థలం ఇవ్వలేకపోతున్నారు, సత్రాలాగా మారిపోతున్నారు. పేరు గొప్పదే, ఊరు దెబ్బ అయిపోతుంది. మీ అంతరంగ జీవితాల్లో దేవునికి స్థలం ఇవ్వకపోతే మీ కొరకు దేవుడు దాచి ఉంచిన ఒక అద్భుతం ఎప్పటికీ జరగదు. ప్రభు ఖచ్చితంగా అన్నారమ్మా, నాకు కొంచెం స్థలము, నన్ను వెళ్ళనివ్వండి, నాకు కొంచెం స్థలం ఇవ్వండి అని అడిగిన వెంటనే వారు కొంచెం అపహసించారంట. కానీ స్థలం ఇచ్చినారు. ఆ ఇంటి యజమానుడు వచ్చి, అయ్యా మీరు వెళ్ళండి అని చెప్పిన వెంటనే ఆ లోపలికి వెళ్ళి ఆ చనిపోయిన చిన్నదాన్ని తీసుకుని సజీవులుగా బయటకు వచ్చినారు. ఆమేన్. అవి మరణించినప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే వారికి స్థలం ఇచ్చినారో, చోటు ఇవ్వగలిగినారో, వారి అంతరంగాల్లో ప్రభుకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినారు. చనిపోయిన వారు కూడా లేచినారు. నేను అంటాను బిడ్డలారా, దేవునికి చోటు ఇవ్వగలిగితే మీ జీవితంలో మరణకరమైన పరిస్థితులు ఎదురైనా, మీ జీవితంలో ఇంకా అయిపోయింది అనుకున్నా, ఇంకా మా జీవితంలో మార్పు రాదు అనుకున్నా, దేవుడు మన కొరకు నూతన కార్యం ప్రారంభిస్తారు. నువ్వు స్థలం ఇవ్వాలి దేవునికి. ఒక అద్భుతం జరగాలంటే నీ ఆలోచన, నీ తలంపు ఉంటే సరిపోదు. దేవునికి ఆలోచన చెప్పున, దేవుని తలంపు చెప్పున అక్కడ దేవుని ఆత్మకార్యం జరిగినట్లుగా ప్రభుకు స్థలం ఇచ్చేవారిగా మారాలి. గట్టిగా చెప్పండి. ఇప్పుడు మీ జీవితాల్లో స్థలం ఇవ్వగలుగుతున్నారా? సమాజపు అధికారి స్థలం ఇచ్చినాడండి, తన కుమార్తెని ఆయన బ్రతికించుకున్నాడు. ఈరోజు మీ సంగతి ఏంటి? ప్రభు అడుగుతున్నాడు, మీ గుడారులకు రావాలని, మీకు మేలు చేయాలని, క్షేమాన్ని అనుగ్రహించాలని, మీ ప్రతి ఒక్క వ్యాధి బాధల్లో, ప్రతి బలహీనతలో మీకు తోడుగా ఉండాలని ప్రభువు అడుగుతున్నారు, స్థలం ఇవ్వమని. ఇంకా అవదలే ప్రభు, నువ్వు వచ్చినా నా జీవితం మారదులే అనే స్టేజ్లో నువ్వు ఉండిపోతున్నావు. జాగ్రత్త. ప్రభుకు స్థలం ఇస్తేనే ఏ మేలు జరుగుతుందో మీకు అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ప్రభుకు స్థలం ఇస్తే మన జీవితంలో ఉన్న బలహీనత ప్రభు ఖచ్చితంగా తీసివేయగలుగుతాడు. సమాజ అధికారి జీవితంలో ఎటువంటి అద్భుతం జరిగించినాడో అటువంటి అద్భుతం కూడా మన జీవితంలో జరిగించడానికి ఆయన సామర్థ్యము కలిగిన వాడు. హల్లెలూయా. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లోకసువార్త 5వ అధ్యాయం 3వ మాట. మరియు ఆయన సీమోనుదైన ఒక దోణి ఎక్కి ఇప్పుడు 5వ మాట చదవండి. సీమోన్ అంటాడు, రాత్రి అంతయు మేము ప్రయాసపడతాము కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఆమేన్. ఈ సందర్భం దాదాపుగా ప్రతి క్రైస్తుడికి తెలుసు, అందరూ తెలిసిన విషయమే. ఒకరు యేసుక్రీస్తు వారు వాక్యం చెప్పడానికి గలీ ప్రాంతానికి వెళ్ళినాడు. గెస్స ప్రాంత అక్షరస్ దగ్గర కూర్చున్నప్పుడు జరిగిన విషయం ఏమిటంటే, అందరూ వాక్యం వింటున్నారంట. జనం ఎక్కువేసరికి ఆయన కనబడపోయేసరికి ఇద్దరు వలలు ఉత్తుకుంటూ ఉంటే వారి దోణులు చూసి ప్రభు అంటాడు, అబ్బాయి మీ దోణులు కొంచెం మాకు ఏం చేస్తారు, నీ దోణి ఇవ్వగలుగుతావు అంటే వాళ్ళు ఏమన్నారు, మాకు ఎలాగది పనికి రాలేదు, నీకైనా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకుని ప్రభు అని. వెంటనే ఆయన దోణికి వాక్యం చెప్పినాడు. ఆమేన్. చెప్పేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయినారు. ఫైనల్గా జరిగిన అవుట్పుట్ ఏం జరిగింది? బై ఏమైనా పడ్డాయి రాత్రి అడిగారండి ప్రభు. వాళ్ళు ఏమన్నారు, ఏం పడితే ఇక్కడ ఎందుకున్నా సార్, ఎప్పుడు ఈ వచ్చిన డబ్బులు తాగి తిరిగేద్దాం కదా, ఏమీ లేక ఏం చేస్తాం వాడు కూర్చొని.
చెప్పండి. ఈ వాళ్ళు కొట్టినా మా పని అయిపోయింది అన్నట్టున్నారంట. రాత్రి వాళ్ళేసారా? రాత్రి కూడా వేసాం. రాత్రి అంతా ప్రయాసపడలేం కానీ మాకేమియో. సరే ఇప్పుడు వాళ్ళే వేద్దాం పద అంటున్నారంట. ఆమేన్. ఇప్పుడు మధ్యాహ్నం. రాత్రి వేస్తేనే లేవు అక్కడ. ఇంక మధ్యాహ్నం ఏం పడితే వేట అవ్వదు. అది ముందే నది, అది సరస్సు లాంటి నది, పని అవ్వదు. ఏం చేయాలి? నువ్వేం చేస్తానంటే ప్రభు. వాళ్ళు అన్నారు, సరే నీ మాట చొప్పున ఏం చేస్తామో. వాళ్ళు వేసిన తర్వాత జరిగిన అద్భుతం ఏంటి చెప్పండి. వారి జీవితంలో కని విని ఎరిగినంత విస్తారమైన చేపలు వాళ్ళు పట్టారు. ఆమేన్. హల్లెలూయా. అసలు విషయం ఏంటంటే, ఇన్ని చేపలు పట్టడానికి కారణం ఏమిటి? ప్రభు అడిగినారయ్యా నాకు కొంచెం స్థలము కావాలి. వారు ఏం చేస్తున్నారు? వెంటనే ఇచ్చినారు. ఏం జరిగింది? వారందరూ దీవించబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రికైన సమయం ముందు నీ జీవితంలో సమృద్ధికరమైన కృప కలగాలంటే ప్రభుకు స్థలం ఇచ్చేవారుగా మారాలి. ఎందుకు మనం సమృద్ధిని పొందుకోలేకపోతున్నామంటే, సమృద్ధికరంగా ఎందుకు మారలేకపోతున్నామంటే దేవునికి చోటిచ్చేవారుగా ఉండలేకపోతున్నాం. పేతురు, సీమోను దేవునికి చోటు ఇవ్వగలిగినారు. వారి జీవితంలో మునిపెన్నడలేని ఆశీర్వాదాన్ని కళ్ళారు అనుభవించినారు. ఈ రాత్రికాల సమయం ఉంది ప్రేమైన దేవుని ప్రజలారా, క్రైస్తవ సమాజమా, దేవునికి మీరు చోటు ఇవ్వగలిగితే మీ జీవితాల్లో కూడా ప్రభు సమృద్ధిని ఇవ్వగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. గత రాత్రి మీ జీవితంలో ప్రభు లేకపోవచ్చు, గత కాలము దేవుడి మీ జీవితంలో లేకపోవచ్చు, కానీ ఈరోజు జీవము గల దేవునికి మందిరంలో ఉన్న నీవు నీ జీవితంలో ఖచ్చితంగా ఆయనకు చోటు ఇవ్వగలిగితే నీ బ్రతుకును ప్రభు మార్చేస్తాడు. ఆమేన్. గత రాత్రి ఇవ్వలేదు, దేవుని మాట తీసుకోలేదు, కానీ ఈరోజు రాత్రికాల సమయం ముందు దేవుని యొక్క మాట తీసుకొని నీ జీవితాన్ని మార్చుకొని ప్రభుకు అనుకూలంగా నువ్వు బ్రతకగలిగితే చాలు. ఒక శ్రేష్టకరమైన కృప ఆయన నీ కొరకు ఉంచి ఉన్నాడు. ఆ కృపతో నిన్ను సమృద్ధిలోకి నడిపించగలిగిన శక్తి సామర్థ్యము నేను ఆరాధిస్తున్న దేవుడు ఖచ్చితంగా కలిగిన వాడే. ఆయన శక్తి లేనివాడు కాదు. నీ కొరకు ఒక అద్భుతం జరిగించడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. స్థలం ఇచ్చినారండి పేతురు, సీమోను, సమృద్ధిగా ఉన్నారు. స్థలం ఇచ్చినారు, సమాజంగా స్వస్థ పొందినారు. మీ హృదయాల్లో ఒకవేళ చోటు ఇవ్వగలిగితే మీరు నిత్య జీవాన్ని కూడా పొందుకుంటారు. ఆమేన్. ఆ రీతిగానే మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ మాట చదవండి ఒకసారి. యెహోవా మందస్సము గిద్యోనుడగు ఓబేదెదోము ఇంటిలో నివాసం ఉన్నందున. హల్లెలూయా. ఎన్నెళ్ళంట? ఎన్నెళ్ళమ్మా? ఎన్ని రోజులు? గట్టిగా మాట్లాడండి. 3 నెలలు దేవుని మందస్సం ఎక్కడ ఉండిపోయిందంట? వాస్తవానికి దేవుని మందస్సం ఎక్కడ ఉండాలి? దావీదు పురములో ఉండాలి. కానీ దావీదు భయపడి ఏం చేస్తున్నాడు చెప్పంటారా? తీసుకురావడానికి ఆలోచన చేస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ దాన్ని పట్టుకుని ఒకడు పోయినాడు. అయ్యి ఇప్పుడు పట్టుకుంటే మనం కూడా ఏమైపోతాం? పోతాం. ఎందుకు అంత రిస్క్ అనుకున్నాడు. నేను అంటాను, దేవునికి మీరు చోటు ఇచ్చే విషయంలో మీరు నష్టపోయినా, ఇబ్బంది పడినా, నమ్మకంగా ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మందసం 3 నెలలు ఉందంట. ఈ 3 నెలలు ఏం జరిగింది అక్కడ? ప్రతిరోజు ఆరాధన జరిగింది. ఆమేన్. ప్రతిరోజు ప్రభు మహిమ దిగి వచ్చినట్లుగా అక్కడ ధూప నైవేద్యాలు జరుగుతూనే ఉన్నాయి, బలులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభు మహిమ ఉన్నందునే ఆ స్థలము ఖచ్చితంగా దీవెనకరంగా ప్రభు మార్చేస్తున్నాడు. ఆమేన్. ఈ రాత్రికాల సమయం అందు స్థలం ఇవ్వండి కొంచెం ప్రభుకు. ఈ స్థలము వేస్ట్ అయిపోయింది అనుకోలేదు. ఈ స్థలము ఒకవేళ నాకు ఉపయోగకరం అనుకోలేదు. దేవుని మందస్సం ఉన్నన్ని రోజులు ఖండితముగా ఓబేదెదోము జీవితంలో ఏ కొరత లేదు. ఆమేన్. అతని కీర్తి రాజు వరకు చేరింది. ఆమేన్. నేను అంటాను, ఈరోజు ఈ రాత్రికాల సమయం అందు మీ జీవితంలో దేవునికి ఎంత చోటు ఇవ్వగలుగుతున్నారు? మీ గుడారంలో దేవునికి చోటు ఎంత ఉంది? ఇంట్లో ఎంతమంది ఉంటారు చెప్పండి. ఒక ఇంట్లో 4 ఉంటే ఎన్ని బైబిళ్ళు ఉండాలా? మాట్లాడాలా?
నలుగురు కలిపి ఒకటే ఉండాలా, అంతేగా. నలుగురు ఉంటే ఎన్ని బైబిల్ ఉండాలి? నలుగురు ఉంటే ఎన్ని కంచాలు ఉంటాయి? ఒకటి సరిపోదుగా? ఒక కంచం సరిపోదు మీకు? తినడానికి ఎన్ని కావాలా? 4 కావాలా? కానీ బైబిల్ మాత్రం బళ్ళారాత్రికేమో భర్త తీసుకొస్తాడు బైబిల్, మిగతా రోజులు ఎవరు తీసుకెళ్తారు? భార్య తీసుకొస్తుంది. సండే స్కూల్కి ఏం చేస్తారు? ఆ బైబిలే. ఏమండి, వ్యక్తిగత బైబిల్ కూడా మనం చోటు ఇవ్వలేకపోతున్నాం. ఆమె చాలా బాధ కొలిపించే అంశం. మీ గుడారంలో ప్రతి వారు బైబిల్ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు వ్యక్తిగత బైబిల్స్ ఉండాలి. అండ్ ఉండడం అంటే ఉంది అని పేరుకుంటే సరిపోదు. ఆమె దాన్ని ఏం చేయాలా? నీకు చదువు రాదు, చదువుకునే వాళ్ళతో ఏం చేయాలా? సరే, వచ్చి నువ్వైనా బైబిల్ చదువుతున్నావా? ఇక ప్రభుకు చోటు ఏమి ఇస్తున్నావు? స్థలం ఎక్కడ ఇస్తున్నావు? ఒబేదేము దగ్గర దేవునికి మందస్సం ఉంటే దేవుని మహిమకి ఏమాత్రం తక్కువ లేకుండా దానికి కావలసిన ప్రతి ధూప నైవేద్యాన్ని ప్రతిరోజు ఒబేదేము సమకూర్చేవాడు. దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? అతన్ని ఆశీర్వదించినాడు. మీ గుడారంలో దేవునికి మందసానికి పోల్చబడిన బైబిళ్ళు ఉంటున్నాయి. దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేయాలా చెప్పండి? కొన్ని బైబిల్ పేజీలు ఒకవేళ తీస్తే రావండి, అతుక్కుపోతాయి. ఎందుకని? దాన్ని వాడరు కాబట్టి. ఆమె వాళ్ళేంటి బైబిల్ ఏమవుతుంది చెప్పు? రమ్మన్నా రాదు. ఎక్కడ పెట్టిన అబ్బాయి అంటే అచ్చులుగా వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? మా బైబిల్ కాస్త పేపర్లు వస్తాయి, మీ ఎలా వస్తాయి? అచ్చులుగా వచ్చేస్తాయి. జాగ్రత్త, తెరవండి అప్పుడప్పుడు. ఆమె హల్లెలూయా. ప్రభుకు చోటు ఇవ్వగలిగితే ఖచ్చితంగా మనం దీవించబడతాం. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసువార్త 7వ అధ్యాయం, లూకాసువర్తమానం 7వ అధ్యాయం 36వ మాట ఒకసారి. భోజనం చేయవలెనని కూర్చుండగా తెలుసుకొని హల్లెలూయా. దాదాపుగా 2-3 వారాల నుంచి ఆటోమేటిక్ తెలియకుండా ప్రభు ఎందుకు ఇదే విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. ఆమేన్. ప్రతిసారి ఒక సందర్భం. ఈరోజు కూడా మరొక సందర్భం జ్ఞాపకం చేస్తాను. అక్కడ ఒక పాపాత్మురాలు స్త్రీ ఏమైందంట? ప్రభు పాదాలకు అత్తరు పూసి తలంటు చేసి ఏం చేసింది? ప్రభు అంటాడు, ఈ విస్తారంగా ప్రేమిస్తుంది కాబట్టి విస్తారము ఈ పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఆమేన్. అంటే ఆమె ఏమైపోయింది? ఆ రోజు నుండి ఆ క్షణంలో ఆమె రక్షణలోకి వచ్చేసింది. ఆమేన్. రక్షింపబడిందా లేదా? పాపాలు క్షమించబడ్డాయి అంటే రక్షణలోకి వచ్చినట్లు. నేను అంటాను, ఆమె నిజముగా ఒకవేళ ఆ ఇంటి యజమానుడి కానీ స్థలం ఇవ్వకపోతే ఆమెకి రక్షణ వచ్చేది కాదు. ఆమేన్. హల్లెలూయా. వీడి పిలిచిన ఇంటెన్షన్ వేరు. తన కుటుంబం దీవించబడ్డానికి, తన గుడారం ఆశీర్వదించబడ్డానికి ప్రభుని పిలుచుకున్నాడు. కానీ ప్రభు ఆలోచన మాత్రం వేరుగా ఉంటుంది. ఎవరికి ఒకరికి అక్కడికి ఏం జరగాల? రక్షణ. నేను అంటాను, నీ గుడారంలో ప్రార్థనలు పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? మాట్లాడరే. ప్రార్థన పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? సంవత్సరానికి ఒకసారా? బిడ్డలారా, మీరు ఈ విషయంలో చాలా దొంగలుగా ఉన్నారు. అందరూ చెప్తున్నా. ప్రార్థనలు ఖండితముగా నెలకు ఒక్కసారని పెట్టుకోవాలి. ఆమేన్. కనీసం నెలకు ఒకసారి ప్రార్థనలు ఏం చేయాలా? గుడారాలు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ప్రార్థన నీకు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న వారికి దీవెనకరంగా ప్రభు మార్చేస్తాడు. ఆమేన్. నీ ఇంటికి ఎవరినో ఒక నడిపిస్తాడు. వారికి ఖచ్చితంగా రక్షణలోకి రావడానికి అవకాశం ఉంటుంది. నీ ద్వారా ఎవరో ఒకరు రక్షణ వాక్యాన్ని స్వీకరిస్తారు. మనం ఏం చేస్తాం? ఎప్పుడు నెక్స్ట్ మంత్ అంటే ఎప్పుడు చెప్పండి? ఈ జనవరిలో ప్రార్థనలు ఉంటాయి, మరలా జనవరిలో ప్రార్థనలు ఉంటాయి, అంతే. ఈ మధ్యలో ప్రార్థనలకి మనకు సంబంధాలు ఎందుకండి? ఖర్చు అయిపోతుందని ఏంటి నాకు తెలియగలుగుతాను. పెద్ద ఖర్చు ఏం కాదు కదా. నేను గట్టి కానులు కూడా అడగనుగా. ఏమండి చెప్పండి, ఏ ఇబ్బంది మీకేమన్నా? ప్రతి గుడారములో రక్షణ సునాదాలు ఖచ్చితంగా వినబడాలా.
ప్రార్థనలు పెట్టుకోవాలి. ప్రతి గుడారంలో దేవునికి వాక్యం వినబడాలి. ఆమేన్. హల్లెలూయా. నెలకు ఒకసారి, వారానికి ఒకసారి, 2 వారానికి ఒకసారి ఒక రోజు నియమించుకొని ప్రార్థన పెట్టుకుంటే అది మీకు దేవునికరంగా ప్రభు మార్చేస్తాడు కదా. అక్కడికి ఆమె రాగాల్ని ఆ యజమానుడు పిలిచాడనంట. ఆ పాపాత్మురాలు కూడా ఏం చేసింది అక్కడికి? కానీ విషయం చెప్పమంట, పాపాత్మురాలుగా వచ్చింది, దేవుని కుమార్తెగా బయటికి వెళ్ళింది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు యేసయ్యకి స్థలం ఇవ్వగలిగితే, మీ గుడారాల్లో స్థలం ఇవ్వగలిగితే, ఒకవేళ మీ ఇంటికి ఎంత దుర్మార్గుడు వచ్చినా, తాగుబోతుడు వచ్చినా, తిరిగిబోతుడు వచ్చినా, వాడు క్షేమముగా బుద్ధిమంతుడిగా మారి బయటికి వెళ్ళగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ప్రతి వారి గుడారంలో ప్రార్థనలు జరిగి తీరాలి. ఆమేన్. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చివరిగా ఫైనల్. ఒకసారి రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ మాట. కాబట్టి వారి యొక్క హృదయాల్లో దేవునికి చోటు ఇవ్వలేదు కాబట్టి వారికి అప్పగించినారంట. దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నింపబడిన వారై మస్త్రమును, నరహత్య, కలహాలు, కపటమును, ఆమేన్, దేంతో నింపబడతారంట? 1 నెంబర్ 1 చెప్పండి, ఫస్ట్ చెప్పండి అమ్మా. దుర్నీతి అనండి అందరూ. నెక్స్ట్ భ్రష్టత్వం అనండి, మస్తరం అనండి, కపటం అనండి, నరహత్య అనండి. ఏమండి, ఇన్ని మీ ఇంట్లో ఉంటే మీకు నెమ్మది ఉంటుందా? అక్కడ ఇంకొక మాట, విభేదాలు ఉన్నాయంట. అంటే నెమ్మది లేదు. ఏంటికి? దేవునికి చోటివ్వని హృదయానికి. ఆమేన్. ఏమిపోతే ఇప్పుడు మనం ఎవరికి చోటు ఇవ్వాలా? హృదయాల్లో దేవునికి చోటు ఖచ్చితంగా ఉండి తీరాలి. స్థలం ఇవుడి అని ప్రభు అంటున్నాడు. ఎందుకని? ఆయన వచ్చి కూర్చుంటే మీ గుడారంలో ఒకవేళ విభేదాలు ఉన్నాయి భార్య భర్తలకి, వాటిని సెట్ చేస్తాడు, ఆయన సమాధాన పరుస్తాడు. ఎందుకంటే ఆయన పేరు ఏం పేరు? సమాధానకర్త. ఒకవేళ బలహీనతలు ఉన్నారా, ఆయన గుడారంకి రాగలిగితే ఆయనే పరమ వైద్యుడు. ఆమేన్. ఆయన స్వస్థపరచు దేవుడు. నెమ్మది లేదా, ఆయన నెమ్మది ఆదరణకర్త. ఏమంటే ఇన్ని పేర్లు ప్రభుకున్నాయి. అందుకని ప్రభుకు నువ్వు స్థలం ఇవ్వగలిగితే మీ గుడారంలో విభేదాలైనా, నరహత్యలైనా, ఇబ్బందులైనా, ప్రతి సమస్యలను ప్రభు పరిష్కార మార్గం చూపడానికి దిక్కుసులా మీ జీవితంలో ఆయన ఉండగలుగుతాడు. ఆమేన్. ఆయన ముందుండి మిమ్మల్ని నడిపిస్తాడు. అందుకని అంటాడు, యెహోవాకు మీరు ఏం చేయని స్థలాన్ని ఏర్పాటు చేయమని కీర్తన గ్రంథము 132వ అధ్యాయంలో 2 నుండి 5 వచనాలు మీరు చదువుకుని అక్కడ రాయబడి ఉంటే, యెహోవాకు మనం ఖచ్చితంగా స్థలము ఏర్పాటు చేసేవారుగా మార్పు చెందాలి ఇప్పుడు. ఆమేన్. కానీ దేవునికి స్థలం ఇవ్వగలగాలి. సత్రంలో ప్రభుకి ఏం లేదంట, స్థలము లేదు. ఆ సత్రంలో ఇప్పుడు విభేదాలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు కనబడతాయి, దేవుని మహిమ అక్కడ ఉండదు, ప్రత్యక్షత లేదు, ఘనపరిచే రీతిగా ఆ స్థలము లేదు. ఆమేన్. ఒకవేళ క్రిస్మస్ సీజన్లో అందరూ కనబడేది, అందరూ చేసే పనులు, పశువులు బాగా కడేస్తారు. ఆమేన్. అందరూ ఏం కడతారు చెప్పండి? వాస్తవానికి ప్రభుకి నిజంగా ఆ సత్రంలో చోటు ఉంటే అందరూ సత్రాలు కట్టేవాళ్ళేమో, నాకు తెలియదు. మరి ఇది కట్టును అది కట్టకుండా ఉంటారా? అంతే కదా సార్, ఇది కట్టును అది కట్టకుండా ఉంటారా? థీమ్ ఏం పెడతారు? పశువుల పాకు, 4 గొర్రెలు తెచ్చి పక్కన పెట్టడం, 4 జ్ఞానులు, 2 గొర్రెల కాపరులు, మరియమ్మ, యేసు బాలయేసుని తెచ్చి మొత్తానికి సూపర్ సెట్ చేస్తున్నారు. ఒకవేళ ఆ థీమ్ ప్లేస్లో ఇది ఉండేదేమో, సత్రం ఉండేది. వెంటనే చోటు ఇస్తేనే మనం గణపరచబడతాం. ఆమేన్. ఈ రాత్రి మీ జీవితంలో ప్రభు చోటు ఇవ్వగలుగుతున్నారా? ఒకటే ప్రశ్న, చోటు ఇచ్చేవారికి మనం మారాలి. ఎందుకు చెప్పమంటారా? 1 మన జీవితంలో స్వస్థ కొరకు, 2 సమృద్ధి, నిత్యజీవం, రక్షణ, ఇవన్నీ మీకు కలగాలంటే మీరు ఖచ్చితంగా ప్రభుకు చోటిచ్చేవారిగా మారాలి. ఆమేన్. నువ్వు దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, నీ ఇంటికి రక్షణ ఉండాలన్నా, ఏం ఉండాలా? ప్రభుకు చోటు ఇవ్వాలా, స్థలం ఇవ్వాలి. స్థలం ఇవ్వలేని వారు రక్షణలోకి రాలేరు. స్థలం ఇవ్వలేని వాడికి జీవితం మీద ఆశీర్వాదం ఉండదు, వారి గుడారంలో సమృద్ధి కలగదు, వారిని ప్రభువు నిత్య జీవానికి తీసుకుని వెళ్ళడం. ఆమేన్. నువ్వన్నింటిలో చోటిస్తున్నావు, స్థానం ఇస్తున్నావు, కానీ హృదయం విషయం ఏంటే? అందుకే పౌలు అంటాడు సంఘానికి, రోమపత్రిక అంటుంది, ఇదిగో
ఎవరైతే చోటు ఇవ్వలేదో వారందరికీ కూడా వారందరి జీవితంలో ఎట్టి నష్టం కలుగుతుందో తెలియపరిచినారా. కాబట్టి నీ జీవితంలో నష్టం సంభవించకుండా, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఎన్ని రోజులు పెడతామండి? ఇప్పుడు నెమ్మది లేకుండా ఎంతకాలం ఉండగలుగుతారు చెప్పండి? భార్య భర్తల గొడవలు జరుగుతున్నాయి, గుడారంలో ఇబ్బంది జరుగుతుంది, ఎన్ని రోజులు ఉండగలుగుతారు చెప్పండి? వాస్తవం నెమ్మది ఉండగలుగుతారా? ఎంత నరకం అది. అనారోగ్య సమస్యలతో ఒకవేళ ఇంట్లో ఎవరైనా ఉంటే బ్రతకగలుగుతాం మనం? అల్లాడిపోమా? పిల్లడికి చిన్న జ్వరం వస్తే అల్లాడిపోయి ప్రాణాలు. మరి ఎన్నిటి కారణం ఒకటే, యేసయ్యకి చోటు ఇవ్వలేకపోతున్నా. అడగండి ఈ రాత్రి, ప్రభువా మా హృదయంలో మా గుడారంలో మీరు ఉండాలి. ఆమేన్. మేము స్థలం ఇస్తున్నామయ్యా రండి అని ఆయన ఆహ్వానించండి, ఖచ్చితంగా ఆయన వస్తాడు. ఆమేన్. ఖండితంగా మీ జీవితంలో ఉండడానికి ప్రభు ఇష్టపడతాడు. జక్కయ్య దుర్మార్గుడే, పాపాత్ముడే ప్రభుని పిలిచినాడు. ఏమని? అయ్యా నీ ఇంట్లో ఉండాలని ప్రభు అన్నాడు. ఆమేన్. ఆసక్తితో మీరు పిలవగలిగితే దేవుడు ఖచ్చితంగా రావడానికి ఇష్టపడతాడు. ఆమేన్. నీకు ఆసక్తి ఉండాలి ప్రభుని చూడాలని. నువ్వు నిజంగా మొర్రపెట్టు, మీ జీవితాల్లో ప్రభు రాగలుగుతారు, మీ జీవితానికి రక్షణ ఇవ్వగలుగుతాడు, స్వస్థత ఇచ్చగలుగుతాడు. అటు కృపటి ఆశీర్వాదము ఈ రాత్రి దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ఘనమైన మా తండ్రి, మీకు అది శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలం ముందు చేయబడిన ప్రార్థనల మీద ప్రభువా మీరు మీ యొక్క కన్ను నిలపండి. మీరు మాట్లాడే దేవుడు కదా నాయనా. ఈ రాత్రికాల సమయం ప్రభువా మీకు స్థలం ఇచ్చే ప్రజలుగా మీరు మార్చండి అయ్యా. సత్రములే ప్రభువా మీకు చోటు లేదన్నారు, కానీ మా అంతరంగాల్లో చోటు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. కృపలో జ్ఞాపకం చేసుకుని అయ్యా దాటిపోవద్దు అయ్యా. మా హృదయ కోవిల్లో మీరు నివాసం ఉండి, మా గుడారంలో ప్రభు నివాసం అని వేడుకుంటున్నాం అయ్యా. మీరున్న స్థలంలోనే నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, క్షేమం ఉంటుంది. అక్కడ ఏ అలజడి ఉండదు నాయనా, ప్రశాంతమైన వాతావరణం కలుగుతుంది. కనుక మీరు మా గుడారంలో ఉండమని వేడుకుంటున్నాం అయ్యి. మాటలు ఎందరైతే విని ఉన్నారు వారందరి జీవితంలో అయ్యా క్షేమకరమైన కృపను మీరు అనుగ్రహించమని, మీకు స్థలం ఇచ్చేవారికి మమ్మల్ని మార్చమని వేడుకుంటూ, మా జీవితాలు మా కుటుంబాలు కట్టమని ఇదిగో ఈ రాత్రికాల సమయం కూడిన ప్రతి సంఘ బిడ్డలను విశ్వాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి. విన్న ప్రతి వారు క్షేమకరంగా మార్చబడినట్టు సహాయం చేసి వేడుకుంటూ, సమస్తమైన మహిమంగా వేస్తగా చెబుతూ యేసు నామములో అడిగి బతి మళ్ళీ పొందుకుని వచ్చినాము కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవునికి కృప, ఆయన కాపుదల, రక్షణ భాగ్యము కుడిన మనకును సకల పరిశుద్ధులకును యేసయ్య సదాకాలము తోడుగా నివాసన కృప చెప్పి శ్రేష్టమైన తన వాస్తలేముతో దేవుడు మనందరిని నింపి బలపరిచి స్థిరపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరు కొందలమ్మ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించునుగాక. వందనాలు.